ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు. ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గగుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. దుర్గగుడికి వెళ్ళి మెట్లు కడిగేసేసి రొప్పుతా ఆయాసపడతా ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతన్ని అని పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుడినా ఇదా అన్నాడు. కోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఎంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా.